బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయంలో నిర్వహణ పనితీరును పరిశీలిస్తూ పలు రికార్డులు, పుస్తకాల నిల్వలు, పాఠకుల హాజరు నమోదు పుస్తకాలు ఆమె స్వయంగా పరిశీలించారు. గ్రంథాలయంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులతో మాట్లాడి వారికి ఎలాంటి పుస్తకాలు అవసరమవుతున్నాయి, ఇంకా ఏ సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందనే విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈరోజు కోవూరు నియోజకవర్గం బుచ్చి మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ చూసినా ఇంకా పుస్తకాలు కొరత అనేది మామూలే. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి బుక్స్ లేవు. ఇప్పుడు విద్యార్థులకి, యువతికి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ గ్రంథాలయం చక్కగా ఉంది. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్స్, ప్యాడ్స్, చైర్స్ మేము ఇక్కడ అందిస్తాం. స్టడీ హాల్ ఉంది మంచిగా. అందరూ కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించండి. ఈ రేపు పోటీ పరీక్షల్లో మీరు ముందుకు విజయం సాధించాలి అంటే ఎక్కువ జ్ఞానం అవసరం. అటువంటి ఆ జ్ఞానానికి తొలి అడుగు పుస్తకం. ఆ పుస్తకం నిలయమై ఉండేదే గ్రంథాలయాలు. కాబట్టి మీరు గ్రంథాలయాలు ఉపయోగించుకోండి. మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో అవి మేము ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ అన్ని చోట్ల కొంచెం మౌలిక సదుపాయాలు అనేటివి ఉన్నాయి. అవి తక్కువగా ఉన్నాయి. ఇక్కడైతే అంత ఎక్కువ లేవు. ఓన్లీ వాష్రూమ్ ప్రాబ్లం ఒకటి, అది మేము మేనేజ్ చేస్తాం. అంతకుమించి ఇక్కడైతే ఏమి ఇబ్బందులు అయితే లేవు. కాబట్టి ప్రజలు భాగస్వాములు కావాలి గ్రంథాలయాల్లోకి. మీరు కూడా మన ఊరు, మన గ్రంథాలయం, మన బాధ్యత అన్నట్టుగా అందరూ కూడా గ్రంథాలయాలు ఉపయోగించుకుంటే తప్పకుండా గ్రంథాలయాల్లో కూడా మంచి మార్పులు వచ్చి, ముఖ్యంగా మీ పిల్లలు గ్రంథాలయాలు ఉపయోగించుకునేలా చూడండి. చిన్నపిల్లలు ఇప్పటి నుంచి పుస్తకాలు చదవటం అలవాటు పడితే తప్పకుండా చిన్నపిల్లలు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి మహిళలు సమయం ఉన్నప్పుడు మహిళలు కూడా మంచి మంచి నవల్స్ అన్నీ ఉన్నాయి. కొత్త పుస్తకాలన్నీ తెచ్చిపెడుతున్నాం. గ్రంథాలయాల్లో కొత్త మార్పులు తీసుకొస్తున్నాం. కాబట్టి అందరూ కూడా గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.